ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఏదైనా పండగ వచ్చిందంటే ఇంట్లో హడావుడంతా ఆడవాళ్ళదే. అందులోనూ ఆడవాళ్ళకి ఇష్టమైన వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చేసిందంటే మాత్రం వాళ్ళని ఆపగలమా? ఎంతో హడావుడి, ఎన్నో పూజలు, వ్రతాలతో పాటు ఎన్నో రుచులు. మరి ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమంలో కొత్త రుచులు ఏంటో చూసేద్దామా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు నిండుగా. బాగుంది సారీ. ఎందుకంటే వ్రతం వచ్చినప్పుడు అమ్మవారిని రెడీ చేస్తాం, మనం కూడా అంతకన్నా ఎక్కువ రెడీ అయిపోతాం. జనరల్గా ఇది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం, అమ్మవారిని మనం ఎంత చక్కగా రెడీ చేస్తే దాన్ని బట్టి బాగుంటుంది కదా, భక్తి బాగా తెలుస్తుంది. అండ్ ఈవెన్ దో మనం కూడా అంతే బాగా రెడీ అవుతూ ఉంటాం. బట్ ఎప్పుడు కూడా అంటే శ్రావణ మాసం అనే కాదు, ఆడపిల్ల ఎప్పుడైనా నిండుగా రెడీ అయితేనే చక్కగా బాగుంటుంది. ఇంటికి అందం, అది అందం, మనకి అందం, ఇంటికి అందం, చూసే వాళ్ళకే అందం కదా. సో హ్యాపీగా నిండుగా ఉండండి, అంత మంచి జరిగిపోద్ది. సో అంతే నిండుగా మనం పొట్టగొండ నిండుగా చేసేసుకుందాం ఈ రోజు. మరి ఏం పరిచయం చేస్తున్నారు పిండి వంట? జీరా క్రిస్పీస్. జీరా క్రిస్పీస్, క్రిస్మస్ కాదు, క్రిస్పీస్ అన్నమాట. ఓకే, జీరా క్రిస్పీస్ పేరైతే బాగుంది. ఇది ఎక్కడ స్పెషల్? అంటే నార్త్ సైడ్. సో ఈసారి మన కూడా నార్త్ స్పెషల్స్ అన్నమాట ఎక్కువ. బికాస్ ఇక్కడ మనం ఆల్రెడీ రోజు తింటున్నాం కదా, వాళ్ళే కూడా తినాలి. మన అన్ని కూడా చేసి చూపించాం కదా, ఇప్పుడు అవి కూడా చూపించి మళ్ళీ అలా మిక్స్డ్. సో జీరా క్రిస్పీస్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, జీరా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి, గోధుమ పిండి, పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, నూనె. సో జీరా క్రిస్పీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా మనం బౌల్ ఇస్తే పిండి తడిపేస్తాను. ఓకే, రోటీ చేసిన తర్వాత నూనె పెట్టు. ఓకే, గోధుమ పిండి ఓకే, కొంచెం తక్కువ వేసాను, ఒక కప్ కన్నా. మిరియాల పొడి, ఓకే, జీరా పొడి, ఓకే, అర టీ స్పూన్ చాలు. ఓకే, ఉప్పు తగినంత. ఇందులో ఒక స్పూన్ నూనె వేసి, ఓకే, తర్వాత పెరుగుతోనే మనం పిండి తడుపుకుందాం. ఓకే, జనరల్ గా పెరుగు తక్కువ వేస్తుంటారు కదా మన వైపు, చల్ల చక్రాలను చేస్తూ ఉంటారు. సో దాంట్లో కొంచెం లైట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనం జీలకర్ర, మిరియాల పౌడర్, పెరుగు, ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేసాం. ప్రతి ఇంగ్రీడియంట్స్ బట్టి మన రుచి మారిపోతుంది అన్నమాట. పెరుగుతోనే మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే పెరుగు కొంచెం పుల్లుగా ఉన్నది ఏమైనా తీసుకోవాలా, లేదంటే మామూలుగా తీసుకుంటే బాగుంటుంది? కొంచెం పులుపు ఉన్నదే తీసుకోవాలి. ఇప్పుడు మనం చాలా చక్రాలు చేస్తాం కదా, అలాగే ఇది వెరైటీ వేరు. అందులోనూ మనం వాటిలో ఈ మిరియాలు అవి వేయం కదా, బియ్య పిండి. ఇదేమో గోధుమ పిండి. ఇదే మంచిది, అంటే అది కూడా మంచిదే. నార్త్ వాళ్ళు ఎక్కువ ఇది గోధుమ పిండి యూజ్ చేస్తారు కదా, మనం బియ్యం ఎంత కామన్ గా యూజ్ చేస్తుంటాం బియ్య పిండి, వాళ్ళు ప్రధానికి గోధుమ పిండితోనే చేస్తారు. ఈవెన్ స్వీట్స్, హాట్స్ అన్ని. ఎక్కడ ఏది పంట ఎక్కువగా ఉంటే అది అలవాటు ఉంటుంది. ఇవి చాలా రోజులు నిలవ ఉంటాయి. సో పిండి వంట కాబట్టి అందులోనూ మనం అంటే లైక్ ఫ్రై చేసేది కూడా ఉంది కదా, డెఫినెట్ గా ఉంటాయి అన్నమాట. సో పిండి కలిపేసుకున్నాను. ఆయిల్ పెట్టిద్దామా? అక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టినా రొట్టి చేయాలి కదా నేను. ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇవి రౌండ్స్ తయారు చేసుకున్నాం, క్రిస్పీస్ తయారు చేస్తాం. ఓకే, ఇది ఇవ్వండి. సో చూసారు కదండి, మనం గోధుమ పిండి తీసుకున్నాము. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, అలాగే కర్డ్ మిక్స్ చేసాము, జీరా పౌడర్ మిక్స్ చేసాము, మిరియాల పౌడర్ మిక్స్ చేసాం. వాటన్నిటిని కూడా వేసుకుని, ఇంక వాటర్ అవసరం లేదు, పెరుగు ఎలాగో మనకి లిక్విడ్ గానే ఉంటుంది కాబట్టి అదంతా కూడా కలిపి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం అయితే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాము. మరి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది లోపు ఆ క్రిస్పీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదమ్మా, ఈ లోపల మనం రోటీ ఇలా చేసుకున్నాం. జీరా క్రిస్పీస్ అన్నమాట. ఈ జీరా క్రిస్పీస్ పేరు ఎవరు వాళ్ళే పెట్టుంటారు. అంతే అంతే.
వాళ్ళే. సో గోధుమ పిండి కాబట్టి మరి ఎక్కువ పలుచగా కూడా రాదు, బట్ వీలైనంత వచ్చినంత మనకి ఎంత వరకు వస్తే అంత చేయాలి. జీలకర్ర మిరియాల పొడి వేస్తారు అది బాగా కనిపిస్తుంది కదా. అవునమ్మా కనిపిస్తుంది. ఇది ఇలాగా తయారు చేసుకొని మనం చిన్న రౌండ్స్ గా మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. సో కటర్ కూడా ఉంది కదా. అవునమ్మా ఇచ్చేసి సో అలా రౌండ్స్ లాగా చేస్తున్నాం మనం. మన ఇష్టం వేరే షేప్ లో కూడా చేసుకోవచ్చు. మనమైతే రౌండ్స్ లా చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇలాగే ప్రాసెస్ లో చేసుకొని ఇంకేదైనా డిఫరెంట్ షేప్స్ కావాలనుకుంటే యాజ్ యూజువల్ మీకు నచ్చిన షేప్స్ లో, పిల్లలు బాగా ఇష్టపడే షేప్స్ లో, రకరకాల షేప్స్ లో 4-5 రకాల షేప్స్ లో కూడా కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఒకటే టేస్ట్ ఉన్నాయి, బోల్డ్ రకాల కలెక్షన్స్ ఉంటాయి. మనం రోటీలుగా తయారు చేసుకొని మోల్డ్ తో కట్ చేసాము, మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. అదే అదే. సో అన్ని మనం చాలా చేసేసుకున్నాం కదా, క్రిస్పీస్ కదా, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై చేయడమే అంతే. సో లైక్ మనకి పానీపూరి లాగా వచ్చేసాయి. ఈవెన్ మనం బయట తింటే ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తినేస్తే బాగుంటుంది. అవును, పానీపూరి కూడా చేసుకోవచ్చు. ఆ వాటర్ ఒకటి ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకుంటే. చేద్దాం ఈసారి పానీపూరి. చాలా మంది ఇంట్లో చెయ్యరు కదా. ఒక 2 రొటీలు చేసుకుంటే చూడండి చాలా ఈ మాదిరి అన్ని ఫ్రై చేసేసి, ఇది ఒకవేళ ఓవెన్ ఉన్న వాళ్ళు బేక్ కూడా చేసుకోవచ్చు. ఓహో. సో సమ్ టైమ్స్ అలా బేక్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు అవి వస్తాయేమో కదా. ఇలాగే వస్తాయి. అండ్ బేక్ చేసినప్పుడు మాత్రం కొంచెం థిక్గా, అంటే మరి పల్చగా చేసుకోకుండా ఉంటే బెటర్. ఇలా చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. బుడ్డి చెక్కల్లా ఉన్నాయి. మనం ఇప్పుడు చేసే ఐటమ్స్ ఏదైనా బేక్ చేసుకోవచ్చు. ఓకే. మన అన్ని పిండి వంటలు ఇలా ఫ్రై చేస్తే చూపిస్తున్నాం కదా, అవన్నీ కూడా మనం ఓవెన్ లో పెట్టి. అంటే లైక్ కొంతమంది ఇంకా ఆయిల్ అంటారు, ఆయిల్ తక్కువ పడాలి, ఫ్యాట్ లేదంటే సమ్ హెల్త్ ఇష్యూస్ ఇలా అనుకున్నప్పుడు, బట్ తిండి కంట్రోల్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అందరికి మంచి మంచి రుచులు టేస్ట్ చేయాలంటది కాబట్టి అదంతా కష్టం. సో అలాంటప్పుడు ఫుడ్ కంట్రోల్ కాకుండా ఆయిల్ ఫ్రీగా, ఆయిల్ తక్కువ ఉన్నవి తినాలంటే మాత్రం వీటిని బేక్ చేసుకుంటే సరిపోతుంది, సేమ్ టేస్ట్. సో చూసారు కదండి, అన్ని కూడా చాలా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. సో మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుంటే, క్రిస్పీగా వచ్చేటట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేసుకోవడమే అనమాట. అంతే. సో అన్ని రెడీ అయిపోయాయి కదండి, ఇంక సర్వ్ చేసేసుకుందాం మనం. సో బోల్డ్ వచ్చాయి, కరకరలాడుతూ బుడ్డి చెక్కల్లా ఉన్నాయి. జీరా క్రిస్పీస్ రెడీగా ఉన్నాయి. బాగా ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతాయి, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అనమాట. రెడీ అయిపోయి టేస్ట్ చూడు తప్పకుండా. సో చూసారు కదండి, నార్త్ ఇండియన్ స్పెషల్ జీరా క్రిస్పీస్. పేరైతే బాగుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ చూడటానికి కూడా ఇవి భలే ఉన్నాయి కదా, ఇంట్రెస్టింగ్ గా బుడ్డిగా చెక్కల్లాగా ఈ క్రిస్పీస్. సో అంటే అక్కడ వాళ్ళ క్రిస్పీస్ అని పిలుచుకుంటారు, ఇక మనం చిన్న చెక్కలను ముద్దుగా కూడా పిలుచుకోవచ్చు, మన ఇష్టం అది. బట్ అయితే మాత్రం పిండి వంట అయితే మాత్రం రెడీ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి మరి ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసేద్దాం. క్రిస్పీస్ కదా, క్రిస్పీగా ఉండాలి. వీటి క్రిస్పీస్ అని పేరెందుకు పెట్టారో తెలుసా అండి? కరకరలా సౌండ్ వస్తూనే ఉంది కాబట్టి అంత క్రిస్పీగా ఉన్నాయి. అండ్ దీంట్లో స్పెషల్ ఫ్లేవర్ అయితే మాత్రం పెరుగు.
మనం జీరా ఫ్లేవర్, మిరియాల ఫ్లేవర్ తో పాటు ఆ పెరుగు ఒక కమ్మదనం, ఆ లైట్ గా పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు ఈ ఘాటు మాత్రం ఫ్లేవర్ అదిరిపోయింది. చాలా 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 బాగుంది. అండ్ ఈవెన్ మనం ఏదన్నా చింతపండు కొంచెం పులుపు తింటున్నప్పుడు నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి అంటాం కదా, ఇవి తింటున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అండి. అండ్ చాలా బాగున్నాయి జీరా క్రిస్పీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జీరా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. జీరా క్రిస్పీస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి, గోధుమ పిండి, పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, నూనె. జీరా క్రిస్పీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో గోధుమ పిండి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కొంచెం నూనె, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలాగా చేసుకుని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని వేసి బాగా ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ జీరా క్రిస్పీస్ రెడీ. జీరా క్రిస్పీస్ చాలా బాగున్నాయమ్మా. ఇంకా చెప్పినట్లు మామిడికాయ ముక్కను చూసినా, చింతకాయని చూసినా, చింతపండుని చూసినా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఒకటి తినంగానే సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. పెరుగు అండ్ మిరియాలు, జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది క్రిస్పీస్. సో క్రిస్పీస్ పెరుగు తగ్గట్లుగానే కరకర ఆడిపోతున్నాయి. సో పిండి వంట అయితే అదిరిపోయింది. మరి ప్రసాద్ ఏం పరిచయం చేస్తున్నారు? చిలకడ దుంప మిఠాయి. చిలకడ దుంప మిఠాయి. మనం చిలకడ దుంపతో ఒకసారి పాయసం చాలా రకాలు చేసాము, కానీ మిఠాయి అంటే ఇది కూడా ఒక రకం బూరెల్లాగా అనమాట. బూరెల్లాగా. ఓకే. చిలకడ దుంపతో మిఠాయి, అది మనం ప్రసాదం. ఓకే. సో చిలకడ దుంపతో మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప మిఠాయి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, బియ్యం పిండి, పంచదార, యాలకుల పొడి, నూనె. చిలకడ దుంప మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నీళ్లు పెట్టేసుకుంటే పాకానికి రెడీ. ఇదా? అవును. చాలా ఈ మాదిరి చిలకడ దుంప మనం ఉడక పెట్టేసి పొట్టు తీసి పెట్టేసుకొని ఇది మ్యాష్ చేయాలి. ఓకే. ఇది లోపల పాకం తయారవుతుంది. సో చిలకడ దుంప మనకి తెలుసు కదండి, గన్సిగడ్డ. దాన్ని మనం ఉడకబెట్టుకొని ఆ పీల్ స్కిన్ ఉంటుంది కదా, అది పీల్ చేసేసి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఆ షుగర్ మెల్ట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఉందమ్మా. అవునమ్మా. షుగర్ మెల్ట్ అవగానే కొంచెం బియ్య పిండి వేసేద్దాము, యాలకుల పొడి, ఇప్పుడు మనం మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్న దుంప. ఓకే. అందుకే మనం షుగర్ కూడా కొంచెమే వేసాం, గన్సిగడ్డ కొంచెం స్వీట్ గానే ఉంటుంది. అవును, అందుకే జనరల్గా మనం గన్సిగడ్డ అంటే తింటాం, బట్ దాంతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చని చాలా మంది. చాలా రకాలే ఉన్నాయి. కట్లెట్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, హల్వా చేయొచ్చు. కట్లెట్, గన్సిగడ్డతో కట్లెట్, ఆలుతో కట్లెట్ చేస్తారు. లేదు, సో ఇది కూడా దుంపే కాబట్టి చేసేస్తారేమో. చేస్తాను. బాగుంటదేమో కదా, కొంచెం స్వీట్ స్వీట్ గా. సో షుగర్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది కదా, కొంచెం పాకం లాగా కొద్దిగా కొంచెం ఒక్క పిసర్ వచ్చిస్తే చాలు. మరి తీగ పాకం ఏం అవసరం లేదు. ఇది యాలకుల పొడి. ఓకే. ఒక్క స్పూన్ నూనె వేద్దాం, ఎక్కువ నూనె ఆర్ నెయ్యి మన ఇష్టం. నెయ్యి మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం పాకం లాగా వచ్చాక తగ్గించే ఇందులో బియ్యం పిండి. ఇందులో మనం ఉడికించిన దుంప కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇది బాగా మిక్స్ అయ్యాక అది మిక్స్ చేస్తే మ్యాష్ చేసిన దుంప. ఓకే. ఇందులో కలిపేసుకొని అది వేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సాఫ్ట్ గా వచ్చింది కదా పాకంలో అయ్యేసరికి. అదే కదా, అండ్ వేడికి ఈ బియ్య పిండి కదా ఉడికినట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాష్ చేసిన ఈ దుంప వేసేద్దాం. చిలకడ దుంప గరిటె తీయమ్మా. దుంప కూడా వేసి మిక్స్ చేద్దాం. సో ఎలాగ అది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ గానే ఏమి యాడ్ చేయాలి? ఇంకా చేయకూడదు. మనం బూరెలు రావు కదా, ఉండల్లా రావాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేయాలి. ఓకే. మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయాలి. ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం
పూరెలాగా బాల్స్ లాగా మన ఇష్టం ఎలాగైనా చేసుకో. అంటే మనం ఆయిల్ పెడదామంటారా? అంటే ఇది వేడిగా ఉంది కదా, అది ఆరే లోపు మనం చేసేలోపు ఆయిల్ రెడీ అయిపోతుంది. సో చిలకడ దుంప మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదండి. మనం ఆ మిశ్రమాన్ని అంతా కూడా ప్రిపేర్ చేసాము. బియ్యం పిండి, పంచదార పాకము, అలాగే చిలకడ దుంప కలిపేసి మొత్తం మిశ్రమం చేసాం కదా ఒక ముద్దలాగా. అది ఆరుతుంది అండ్ ఈ లోపు మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం ఫ్రై చేసుకోవడానికి. సో వాటిని బూరెల్లాగా ఒత్తుకోవాలమ్మా. అవునమ్మా. నూనె కాగింది, వేసేద్దాం. ఓకే. సో ఇవి కొంచెం తిగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. లోపలంతా కూడా ఫ్రై అవ్వాలి కదా. సో గనిసగడ్డ మిఠాయి రెడీ అయిపోతుంది. సో ఇది జనరల్ గా మనం వినాయకుడికి పెడుతూ ఉంటాం కదా, బూరెలు, అరిసెలు అన్ని రకాలుగా మనం అమ్మవారికి కూడా. అంటే ఇవి వేస్తారు కదా అరిసెలు అవన్నీ బూరెలు కలిపి మాల్లాగా కూడా వేస్తారు అమ్మవారికి. దసరా అప్పుడు వేస్తూ ఉంటారు. జనరల్ గా కొంతమంది ఇట్లా కూడా ఇంట్లో కూడా అలంకరిస్తూ ఉంటారు కదా. బాగా చేస్తారు ఇంట్లో. ఇది తీసేయచ్చాను. మనం అన్ని కూడా ఈ సైజెస్ లో చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఆ బూరె సైజ్ లో వస్తుంది కదా. కానీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఎందుకంటే దుంప ఒకటిను ఆ బియ్య పిండి కూడా పాకంలో వేసారు, చక్కగా ఉడికిపోయింది కదా, సాఫ్ట్ గా వచ్చింది. అంటే అచ్చం గనిసిగడ్డతో చేసినట్లు అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, వావ్ ఎంత బాగున్నాయి కదా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిఠాయిలు, చిలకడ దుంప మిఠాయిలు అని మనం అనుకుంటూ ఉన్నాం. బట్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చక్కగా రెడీ అయిపోయినాయి. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే చక్కగా అంత క్వాంటిటీ మనం ఇదే ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు అనమాట. అండ్ కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. సో ఇవి నిల్వ ఉంటాయా అమ్మా? నిల్వ కోసం కాదుగా, మనం ప్రసాదం అంటే జనరల్ గా 2 రోజులు ఉంటుంది. 2 రోజులు బూరెలు తింటాం. అవునవును. 4 రోజులు కూడా తింటాం బూరెలు. అవును. సో అలాగే 2 days గోధుమ బూరెలు తింటాం. ఇదే బియ్య పిండి. ఓకే. సో ఇంక ఏ ప్రాసెస్ లో మనకి నచ్చినంత కావాల్సినంత క్వాంటిటీ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇంకా మనం నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసేస్తామమ్మా. ఇవి ఆరాక కూడా గట్టి పడతాయి, బిరుసుగా అవుతున్నాయి కదా. కొద్దిగా చల్లారితే ఇంకా గట్టి పడతాయి. ఇప్పుడు చిలకడ దుంప మిఠాయి రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు ప్రసాదం అమ్మవారి పెట్టేసి తప్పకుండా టేస్ట్. సో చూసారు కదండి, చిలకడ దుంప మిఠాయి పేరు బాగుంది, ప్రాసెస్ బాగుంది అండ్ చూడటానికి మనం చేసిన మిఠాయి కూడా చాలా బాగుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిఠాయి తయారు చేశాం కాబట్టి మనకి బోల్డ్ అని వరాలు ఇచ్చి అమ్మవారికి పెట్టేద్దాం. ఓకే. సో ప్రసాదం సమర్పించడం అయిపోయింది. ఇంక నేను తింటాం మిగిలింది. ప్రసాదం కూడా ఆవిడ చాలా బాగుందని చాలా హ్యాపీస్ అక్కడ. సో నేను కూడా హ్యాపీ అవ్వాలంటే ఇమీడియట్ గా దీని టేస్ట్ చూడాలన్నమాట. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దుంప కదా, చిలకడ దుంపే స్వీట్ గా ఉంటుంది. అందులోనూ మనం షుగర్ సిరప్, దానికి తోడు బియ్య పిండి, ఇలాచి ఇవన్నీ కూడా మిక్స్ చేసాం కాబట్టి ప్రస్తుతానికైతే కాలుతుంది, తర్వాత బాగుంటది. క్రిస్పీగా కూడా వచ్చాయి కదా బాగా. చాలా బాగుంది. నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోవటం వేరు, తింటున్నంతసేపు నోట్లో ఆ ఫ్లేవర్ నానటం వేరు, పంటకి ఇంకా ఫ్లేవర్ తెలియటం వేరు. సో తినేటప్పుడు మన నవిలే విధానాన్ని బట్టి, మన ఆస్వాదించే విధానాన్ని బట్టి కూడా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఇలాంటి తింటూ ఉంటే మాత్రం అలా మైమరిచిపోతూ ఉంటాం అనమాట. సో చాలా బాగుందండి చిలకడ దుంప మిఠాయి. బికాజ్ బియ్యపిండి వేసాం కదా, బియ్యపిండి చక్కగా బాయిల్ అయినట్లు వచ్చి అది మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవటంతో కొంచెం బిరుసుగా వచ్చి ఆ స్వీట్ గా క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే మాత్రం బాబా సూపర్ గా ఉంది. అండ్ చిలకడ దుంప ఫ్లేవర్ మనకి అలా ఇట్ స్వీట్ తో ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, చాలా సాఫ్ట్ గా
చాలా బాగుందన్నమాట. మరి చిలకడ దుంప మిఠాయి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు కదా. చిలకడ దుంప మిఠాయి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప మిఠాయి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, బియ్యం పిండి, పంచదార, యాలకుల పొడి, నూనె. చిలకడ దుంప మిఠాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసుకుని వాటర్ పోసి కరిగించాలి. పంచదార కరిగేలోపు ఉడికించిన చిలకడ దుంపను మ్యాష్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత దానిలో యాలకుల పొడి, కొంచెం నూనె, బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాష్ చేసుకున్న చిలకడ దుంప వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని బూరెల్లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన, భగవంతుడికి ఎంతో ఇష్టమైన చిలకడ దుంప మిఠాయి రెడీ. చిలకడ దుంప మిఠాయి చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ బియ్య పిండి మనం పాకంలో వేస్తాం కదా, చక్కగా ఉడికిపోయింది. అది మళ్ళీ మనం ఫ్రై చేసేసరికి మళ్ళీ గట్టిగా అయింది, క్రిస్ప్ అవటంతో పాటు పంటికి భలే పని అన్నమాట. అది నవ్వుతూ ఉండే కొంది అలా ఫ్లేవర్ అలా వస్తూ ఉంది. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, తినడానికి కూడా బాగుంది. కొంచెం బియ్య పిండి అయ్యేసరికి మనకి బూర్లా అనిపిస్తుంది కానీ గనిసిగడ్డ ఎక్కడ బూర్లాగా అనిపించకుండా చేస్తుంది, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. సో గనిసిగడ్డ ఐ మీన్ లైక్ చిలకడ దుంప మిఠాయి అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ రోజు పరిచయం చేసిన రెండు కూడా బాగున్నాయి, ఎందుకంటే అవి క్రిస్పీగా ఉన్నాయి కదా. లైక్ జీరా ఫ్లేవర్ తో, జీరా ఎలాగో మీరు క్రిస్పీస్ అన్నారు కాబట్టి ఆ క్రిస్పీస్ అంతే క్రిస్పీగా ఉన్నాయి. అండ్ మిఠాయి అన్నారు కాబట్టి ఇది కూడా మిఠాయిలా చాలా కమ్మగా ఉంది. రెండు కూడా అదిరిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ విజయరావు గారు పరిచయం చేసిన జీరా క్రిస్పీస్ అండ్ అలాగే చిలకడ దుంప మిఠాయి రెండు కూడా అదిరిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.